Also, where is the party? నా బొట్టే ఎక్కువ డీజే నాకు బొమ్మాట పార్టీ మరి where is the party? Also, where is the బయట బ్రేవరీస్లో ఎలాంటి ఏం కలుపుతారో మనకు తెలియదు కానీ ఇది మాత్రం పైనాపిల్ పేరు మన హోమ్ మేడ్ మెటీరియల్స్తో మనం ట్రై చేస్తున్నాం. ముందుగా పండిపోయిన పైనాపిల్ తీసుకోండి. పైనాపిల్గా టాప్ బాటమ్ తీసేయండి. పైనాపిల్ని సైడ్ తొక్కలతో సహా నీట్గా కట్ చేయండి. పైనాపిల్లో బ్రొమెలిన్ అనే ప్రోటీన్ డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, పెయిన్ రిలీఫ్కి, డైజెస్టివ్, యాసిడ్ రిఫ్లెక్షన్కి తగ్గించడానికి, వూండ్ రిలీవింగ్కి ఇది వాడతారనే ఉంది. ఎవరు వాడకూడదు? ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు, లివర్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, ఆల్రెడీ డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తూ టాబ్లెట్లు తీసుకుంటున్న వాళ్ళు, బ్లడ్ థిన్నింగ్ ఏమైనా ఇంజెక్షన్స్ టైప్లో తీసుకుంటున్న వాళ్ళు 100% ఈ బ్రొమెలిన్ సబ్స్టెన్స్ ఉన్న పైనాపిల్ని అవాయిడ్ చేస్తేనే బెటర్. ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి పైనాపిల్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అనేది మీ గట్ హెల్త్కి హెల్ప్ చేస్తుందా లేకపోతే నష్టం చేస్తుందా అనేది ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని యూ కెన్ ట్రై దిస్. మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో పైనాపిల్, దాల్చిన చెక్క, లవంగ, జింజర్, బెల్లం ఇవన్నీ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ జార్లో వేసేసాం అనమాట. దీన్ని ఇంకో విధంగా మనం ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కూడా అంటారు. నేను చాలా రెస్టారెంట్స్ లో చూసాను ఇలా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని చెప్పేసి పుదీనా వాటర్ అలా ఇస్తూ ఉంటారు. అలా బాటిల్ ని సైడ్ 3 రోజులు అలా ఉంచేస్తే స్లైట్ బబుల్స్ స్టార్ట్ అవుతాయి. అదే ఫర్మెంటేషన్ స్టార్ట్ అయిన దాన్ని మనకి ఇండికేషన్. దాని తర్వాత మనం ఫిల్టర్ చేసేయచ్చు. ఆ ఫిల్టర్ చేసిన తర్వాత ఒక బాటిల్లో ఇలా కలెక్ట్ చేసుకోవాలి. ఇన్ఫ్యూజ్ స్టేట్ లోనే ఎక్కువ రోజులు అలా ఉంచేస్తే ఫర్మెంటేషన్ పెరిగిపోయి ఆల్కహాల్ పర్సెంటేజ్ పెరిగిపోతుంది. నేను చేసి 2 days కే ఫిల్టర్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. అంటే ఇంకా ఆల్కహాల్ పర్సెంటేజ్ పెరగదు అనమాట. బేస్ లెవెల్లోనే టేస్ట్ చాలా ఘాటుగా యాపిల్ సైడర్ వెనిగర్ టైప్ లో ఉంటుంది. హోప్ యూ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్.